సాయి సచ్చరిత్రము 31వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సాయినాథాయ నమః. బాబా సముఖమున మరణించినవారు సన్యాసి విజయానంద్, బాలారాం మాన్కర్, తాత్యాసాహెబ్ నూల్కర్, మేఘశ్యాముడు, పులి. ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణము పొందుటను గూర్చి హేమాడ్ పంత్ వర్ణించుచున్నాడు. మరణకాలమున మనస్సునందున్న కోరిక కాని ఆలోచన కాని ఆ వ్యక్తి భవిష్యత్తును నిర్ణయించును. భగవద్గీత 8వ అధ్యాయమున 5-6 శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పి ఉన్నాడు: ఎవరైతే వారి అంత్యదశయందు నన్ను జ్ఞప్తియందు ఉంచుకొందురో వారు నన్ను చేరెదరు. ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు. అంత్యకాలమందు మనము మంచి ఆలోచనలే మనస్సునందు ఉంచుకొనగలమను నిశ్చయము లేదు. అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి అదరిపోయెదరు. కావున అంత్య సమయమందు మనస్సును నిలకడగా మంచి ఆలోచన యందే నిలుపవలనన్నచో నిత్యము దానిని అభ్యసించుట అవసరము. భగవంతుని ధ్యానము చేయుచు జ్ఞప్తియందుంచుకొని ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేసినచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచుందురు. భక్తులు యోగులకు సర్వస్య శరణాగతి చేసెదరు. ఏలనగా సర్వజ్ఞులకు యోగులు దారి చూపి అంత్యకాలమున సహాయము చేసెదరని వారి నమ్మకము. అటువంటివి కొన్ని ఇచ్చట చెప్పెదము. సన్యాసి విజయానంద్. విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరెను. మార్గంలో బాబా సంగతి విని షిరిడీలో ఆగెను. అక్కడ హరిద్వారము నుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవస్వామిని కలుసుకొనెను. మానస సరోవరపు యాత్ర గురించి వివరములను కనుగొనెను. మానస సరోవరము గంగోత్రికి 500 మైళ్ళ పైన కలదని, ప్రయాణంలో కలుగు కష్టములన్నింటినీ ఆ స్వామి వర్ణించెను. మంచు ఎక్కువనియు, భాష ప్రతి 50 క్రోసులకు మారుననియు, భూటాన్ ప్రజల సంశయ నైజమును, వారు యాత్రికులను పెట్టు కష్టములు మొదలగు వానిని చెప్పెను. దీనిని విని సన్యాసి విజయానంద్ నిరాశ చెంది యాత్రను మానుకొనెను. అతడు బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారము చేయగా బాబా కోపగించి ఇట్లనెను: ఈ పనికి మాలిన సన్యాసిని తరిమివేయుడు. వాని సాంగత్యము మనకు ఉపయుక్తము కాదు. సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగెను. కూర్చుండి జరుగుచున్న విషయములన్నింటినీ గమనించుచుండెను. అది ఉదయమున జరుగు దర్బారు సమయము. మసీదు భక్తులచే క్రిక్కిరిసి ఉండెను. వారు బాబాను అనేక విధముల పూజించుచుండిరి. కొందరు వారి పాదములకు అభిషేకము చేయుచుండిరి. వారి బొటన వ్రేలు నుండి తీర్థమును కొందరు త్రాగుచుండిరి. కొందరు దానిని కండ్లకు అద్దుకొనుచుండిరి. కొందరు బాబా శరీరమునకు అత్తరు చందనములను పూయుచుండిరి. జాతి మత భేదములు లేక అందరూ సేవ చేయుచుండిరి. బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలిగెను. కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టుటకు ఇష్టము లేకుండెను. అతడు షిరిడీలో 2 రోజులున్న పిమ్మట తల్లికి జబ్బుగా ఉన్నదని మద్రాసు నుండి ఉత్తరం వచ్చెను. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను. కాని బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడువలేకుండెను. ఉత్తరము తీసుకుని బాబా దర్శనమునకై వెళ్ళెను. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వేడెను. సర్వజ్ఞుడగు బాబా ముందు జరగబోవునది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించువాడవతే సన్యాసం ఎందుకు పుచ్చుకొంటివి? కాషాయ వస్త్రములు ధరించువానికి దేనియందు అభిమానము చూపుట తగదు. నీ బసకు పోయి హాయిగా కూర్చుండుము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండుము. వాడాలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియ వేసుకొని జాగ్రత్తగా నుండుము. దొంగలంతయు దోచుకొని పోయేదరు. ధనము ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు. శరీరము శిథిలమై తుదకు నశించును. దీనిని తెలుసుకుని నీ కర్తవ్యమును చేయుము. ఇహలోక పరలోక వస్తువులన్నింటి యందు అభిమానము విడిచిపెట్టుము. ఎవరైతే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదములను శరణు వేడుదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసెదరో వారికి దేవుడు పరుగెత్తిపోయి సహాయము చేయును. నీ పూర్వపుణ్యం ఎక్కువ అగుటచే నీవిక్కడకు రాగలితివి. నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము. కోరికలు లేనివాడవై రేపటి నుండి భాగవతమును పారాయణ చేయుము. శ్రద్ధతో 3 సప్తాహములను చేయుము. భగవంతుడు సంతుష్టి చెంది నీ విచారములను తొలగించును.
నీ భ్రమలు నిష్క్రమించును, నీకు శాంతి కలుగును అనిరి. అతని మరణము సమీపించినందున బాబా అతనికి ఈ విరుడుగు ఉపదేశించెను. బాబా కూడా తన దేహ అవసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామ విజయము చదివించెను. ఆ మరుసటి ఉదయము స్నానము మొదలగునవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండి తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించెను. 2 పారాయణములు చేయగానే అలసిపోయెను. వాడాకు వచ్చి 2 దినములుండెను. 3వ రోజు పకీరు అనగా బడే బాబా తొడపై ప్రాణములు వదిలెను. బాబా ఒక రోజంతయు శవమును అటులే ఉంచుడనెను. పిమ్మట పోలీసు వాండ్రు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారముకు ఆజ్ఞ ఇచ్చిరి. యథోచితముగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి. ఈ విధముగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడెను. బాలారాం మాన్కర్. బాలారాం మాన్కర్ అను గృహస్థుడొకడుండెను. బాబాకు భక్తుడుగా ఉండెను. అతని భార్య చనిపోయెను. అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో ఉండెను. అతని భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతి కలుగజేయవలనని ఈ దిగువ రీతిగా చేసెను. బాబా అతనికి 12 రూపాయలిచ్చి సతారా జిల్లాలలోని మచ్చింద్రగఢ్లో ఉండమని చెప్పెను. బాబాను విడిచిపెట్టి మచ్చింద్రగఢ్లో ఉండుటకు అతనికిష్టము లేకుండెను. కాని ఇదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించెను. అచ్చట రోజుకు 3 సార్లు ధ్యానము చేయుమనెను. బాబా మాటలందు నమ్మకముంచి మాన్కర్ మచ్చింద్రగఢమునకు వచ్చెను. అక్కడ చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుప్రక్కల గల ప్రకృతి సౌందర్యమును చూచి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానము చేయ మొదలెడెను. కొలది దినముల పిమ్మట ఒక దృశ్యమును కనెను. సాధారణముగా భక్తులు సమాధి స్థితి యందు దివ్యానుభవములను పొందెదరు. కాని మాన్కర్ విషయంలో అట్లు కాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనము లభించెను. అతనికి బాబా స్వయముగా కనిపించెరు. మాన్కర్ బాబాను చూచుటయే కాక తనను అచటకు ఏల పంపితివని అడిగెను. బాబా ఇట్లు చెప్పెను, షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సున లేచెను. నీ చంచల మనస్సునకు నిలకడ కలుగజేయవలని ఇచటకు పంపితిని. నీవు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగా నన్ను భావించితివి. నేనెల్లప్పుడూ షిరిడీలోనే ఉండెదను అనుకొంటివి. ఇప్పుడు నీవిచట చూచిన నా రూపము షిరిడీలో చూచిన నా రూపముతో సమానముగా ఉన్నదో లేదో నిర్ధారింపుము. ఇందుకే నిన్నిచుటికి పంపితిని. కొంతకాలము గడిచిన పిమ్మట మాన్కర్ గడమును విడిచి బాంద్రాకు పయనమయ్యెను. పూనా నుండి దాదరుకు రైలులో పోవలననుకొనెను. టికెట్టు కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా అది మిక్కిలి క్రిక్కిరిసి ఉండెను. అతనికి టికెట్టు దొరకకుండెను. లంగోటి కట్టుకొని కంబళి కప్పుకున్న ఒక పల్లెటూరి వాడు వచ్చి మీరెక్కడకు పోవచ్చున్నారని అడిగెను. దాదరుకని మాన్కర్ బదులు చెప్పెను. అతడు ఇట్లనెను, దయచేసి నా దాదరు టికెట్టు తీసుకొనుము. నాకవసరమైన పని ఉండుటచే దాదరుకు వెళ్ళుట మానుకొంటిని. టికెట్టు లభించినందున మాన్కర్ ఎంతో సంతోషించెను. జేబులో నుంచి పైకము తీయునంతలో ఆ జానపదుడు అంతర్ధానమయ్యెను. మాన్కర్ ఆ గుంపులో అతనికై వెదికెను. కాని లాభము లేకపోయెను. అతని కొరకు బండి కదులినంత వరకు ఆగెను. కాని వాని జాడయే కానరాకుండెను. మాన్కర్కు కలిగిన వింత అనుభవములందు ఇది 2వది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడీ చేరెను. అప్పటి నుంచి షిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండెను. వారి సలహాలను అనుసరించి నడుచుకొనుచుండెను. తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును. తాత్యాసాహెబ్ నూల్కర్. తాత్యాసాహెబ్ నూల్కర్ గూర్చి హేమాడ్ పంతు ఏమీయూ చెప్పి ఉండలేదు. వారు షిరిడీలో కాలము చేసినారని మాత్రం చెప్పెను. సాయిలీలా పత్రిక నుండి ఈ వృత్తాంతమును గ్రహించితిమే. 1909వ సంవత్సరంలో తాత్యాసాహెబ్ పండరీపురంలో సబ్జడ్జిగా ఉండెను. అప్పుడు నానాసాహెబ్ చందోర్కరు అచట మామలతాదారుగా ఉండెను. ఇద్దరూ చాలాసార్లు కలుసుకొని మాట్లాడుచుండిరి. తాత్యాసాహెబ్కు యోగులయందు నమ్మకము లేకుండెను. నానాసాహెబ్కు వారి యందు మిగుల ప్రేమ. అనేక పర్యాయములు నానాసాహెబ్ నూల్కర్కు బాబా లీలలను చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనము చేయుమని బలవంత పెట్టెను. తుదకు 2 షరతులపై నూల్కర్ ఒప్పుకొనెను. అందులో ఒకటి, బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను. 2వది, బహూకరించుటకు చక్కని నాగపూరు కమలాఫలములు దొరకవలెను. భగవత్ కటాక్షముచే ఈ 2ను తటస్థించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వానిని తాత్యాసాహెబ్ నూల్కర్ వద్దకు పంపెను.
ఎవరో గాని 100 కమలాపలములను నూల్కర్కు పంపిరి. 2 షరతులు నెరవేరుచే తాత్యాసాహెబు షిరిడీకి తప్పక పోవలసి వచ్చెను. మొట్టమొదట బాబా అతనిపై కోపగించెను. క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యాసాహెబ్ నూల్కర్కు లభించెను. కనుక అతడు బాబా ఎడ మక్కువపడి తన అంత్యదశ వరకు షిరిడీలోనే ఉండెను. తన అంత్యదశలో మత గ్రంథముల పారాయణము వినెను. చివరి సమయంలో బాబా పాదతీర్థం అతనికిచ్చిరి. అతని మరణ వార్త విని బాబా ఇట్లనెను, అయ్యో, తాత్యా మనకంటే ముందే వెళ్ళిపోయెను, అతనికి పునర్జన్మము లేదు. మేఘశ్యాముడు 28వ అధ్యాయంలో మేఘుని కథ చెప్పుతిమి. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్ళిరి. బాబా కూడా వెంబడించెను. బాబా అతని శవముపై పువ్వులు చల్లెను. దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారెను. సాధారణ మానవుని వలె బాబా చింతా విచారమగ్నుడైనట్లు కనపెడెను. శవమంతయు పూలతో కప్పి దగ్గరి బంధువు వలె ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను. యోగులు అనేకులు భక్తులకు సద్గతినిచ్చుట విందుము. కాని బాబా గొప్పదనము అమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందెను. ఆ కథయే ఇప్పుడు చెప్పుదుము. పులి. బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందు ఒక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగెను. ఒక నాటుబండి వచ్చి మసీదు ముందర ఆగెను. ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టి ఉంచిన పులి ఉండెను. దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి ఉండెను. దానిని 3 దర్వీషులు పెంచుచు ఊరూరా త్రిప్పి డబ్బు సంపాదించుకొనుచుండిరి. అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషధములను వాడిరి. కాని వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యెను. బాబా కీర్తి విని వారు దానిని షిరిడీకి తీసుకొని వచ్చిరి. దానిని గొలుసులతో పట్టుకొని ద్వారం వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పిరి. అది చూచుటకు భయంకరముగా నుండి జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిగుల చికాకు పడుచుండెను. భయాశ్చర్యములతో ప్రజలందరూ దాని వైపు చూచుచుండిరి. బాబా దానిని తన వద్దకు తీసుకుని రమ్మనెను. అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకొని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకొనలేక అది తల వాల్చెను. బాబా దాని వైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూచెను. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి క్రింద పడి చచ్చెను. అది చచ్చుట చూచి దర్వీషులు విరక్తి చెంది విచారములో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగెను. ఆ జంతువు రోగముతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా ఉండుటచే అది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించిరి. అది వారికి బాకీ పడి ఉండెను. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనము పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది. యోగుల పాదముల కడ వినమ్రులై ప్రాణములు విడుచువారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయనిదే వారి కట్టి సద్గతి ఎట్లు కలుగును. 31వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.